హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు స్టార్ డిజిలోన్స్. నేను మీ శివలీల. మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మార్టిగేజ్ లోన్స్. అసలు మార్టిగేజ్ లోన్స్ అంటే ఏమిటి? ఎలాంటి కస్టమర్స్‌కి లోన్స్ ఇస్తారు? డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుందని చెప్పడానికి మన ముందున్నారు హోమ్ లోన్ డిపార్ట్మెంట్ మమత గారు. హాయ్ మేడం. హాయ్ అండి. అసలు మార్టిగేజ్ లోన్స్ అంటే ఏంటి? మార్టిగేజ్ లోన్స్ అంటే ఉన్న ప్రాపర్టీ మీద లోన్ తీసుకోవడం. ఏదైతే ప్రాపర్టీ కస్టమర్ పేరు మీద ఉంటుందో, ఆ ప్రాపర్టీ తను బ్యాంక్‌లో పెట్టి లోన్ తీసుకుంటాడు. ఓకే. దీంట్లో డాక్యుమెంటేషన్స్ ఎలా చెక్ చేసుకుంటారంటే, ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది, ఎన్ని ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎవరి పేరు నుంచి ఎవరి పేరు మీదకొచ్చింది, దాంట్లో చెక్ చేసుకుంటాం. ఇప్పుడు మార్టిగేజ్ లోన్స్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి, సాలరీడ్స్‌కి ఇద్దరికీ ఏస్తారా? ఒకవేళ సాలరీకి చేస్తే మినిమమ్ ఎంత సాలరీ ఉండాలి? దాంట్లో మినిమమ్ సాలరీ అని ఏం లేదండి. కొంతమందికి 15,000 సాలరీ ఉంటది. కొంతమందికి 20,000 సాలరీ ఉంటది. దీంట్లో మనం 5,00,000 నుంచి మినిమమ్ అమౌంట్ ఎంత వరకైనా చేస్తాం. పర్టిక్యులర్ ఇంత సాలరీ అని ఏమి ఉండదు. కానీ ఒకవేళ 15,000 సాలరీ ఉంటే కస్టమర్‌కి ఎలాంటి ఈఎంఐస్ లేకపోతే మనం 15. ఇప్పుడు ఒక 15,000 సాలరీలో ఆల్మోస్ట్ కస్టమర్ 5,000 ఈఎంఐ కడుతుంటే అక్కడ ఎక్కడ ఉంటదండి సాలరీలో అట్లా ఓకే మేడం. ఇప్పుడు మీరన్నట్టు 15 ఇలా సాలరీ అనేది బేస్ ఏం చేయము. లోన్ అనేది వచ్చేస్తుందంట. ఇప్పుడు కొంతమందికి 15,000 సాలరీ ఉంది. అతనికి ఈఎంఐస్ ఏం లేవు. బట్ అతనికేందంటే లోన్ అమౌంట్ ఒక 20,00,000, 30,00,000 కావాలనుకుంటా. అంత ఇస్తారా మీరు? ఇప్పుడు సాలరీ తన 15,000 సాలరీ ఉంది. ఆయనకి లోన్ ఎంత కావాలో ఒక 30,00,000 కావాలి. అక్కడ ఎలిజిబిలిటీ రాదు. అప్పుడేం చేస్తామంటే ఫ్యామిలీలో ఇంకెవరైనా సాలరీడ్స్ ఉన్నారా? లేపోతే తనకి అదర్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏమైనా వస్తుందా? బేస్ చేసుకొని అప్పుడు తనకి ఎలిజిబిలిటీ చెప్తాం. ఓకే మేడం. ఇప్పుడు మీరు అదర్స్ ఎవరిదైనా తీసుకుంటామన్నారు. దాంట్లో మీరు బ్లడ్ రిలేషన్‌షిప్పే యాక్సెప్ట్ చేస్తారా? లేకపోతే పెద్దాడి వాళ్ళ కొడుకు అలాంటి వాళ్ళ రిలేషన్‌షిప్ కూడా తీసుకుంటారా? మాక్సిమం అయితే ఫ్యామిలీ మెంబర్స్‌ని తీసుకుంటాం. సమ్ బ్యాంక్స్ రిలేషన్ కూడా బేస్ చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కొచ్చేసి డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది? వాళ్ళది ఇన్‌కమ్ ఎలా జూసుకుంటారు మీరు? అలాంటి వాళ్ళకి లోన్ ఎలా ఇస్తారు? సెల్ఫ్ ఎంప్లాయీస్‌కి వచ్చేలా చూస్తానంటే తను ఫస్ట్ ఆఫ్ ఆల్ తన నేచర్ ఆఫ్ బిజినెస్. ఏ బిజినెస్ చేస్తున్నారు? ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు? బిజినెస్ ఎవరెవరు ఉన్నారు? అంటే కొంతమంది పార్ట్నర్‌షిప్‌లో ఉంటది. కొంతమంది ఇండివిడ్యువల్‌గా చేసుకుంటారు కదా! అది బేస్ చేసుకుంటాము. తన టర్నోవర్ ఎవ్రీ మంత్ బిజినెస్ ఎంత అవుతుంది? తనకెంత ప్రాఫిట్ వస్తుంది? తన ఐటీ రిటర్న్స్ ఎంత ఫైల్ చేస్తున్నాడు? తన బ్యాంకింగ్ ఎలా ఉంది? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటాం. ఓవరాల్‌గా ఇన్‌కమ్ సోర్సెస్ ఎంతుందో చెక్ చేసుకొని అప్పుడు మనం ఎలిజిబిలిటీ ఫిట్ చేస్తాం. ఓకే మేడం. ఇప్పుడు బిజినెస్ ఒచ్చేసి కంపల్సరీ ఐటీ అనేది ఫైలింగ్ జేయరు చాలామంది. ఒక్ అలాంటి వాళ్ళకెలా చూసుకుంటారు? కొంతమందేందంటే ఐటీఆర్ ఫైలింగ్ జేస్తారు. అలాంటి వాళ్ళు ఐటీఆర్ మాక్సిమం ఒక 2,00,000 కొంతమంది తక్కువ ఫైలింగ్ జేస్తారు గదా! ఇలాంటి ప్రొఫైల్ ఉన్న వాళ్ళకెలా లోన్స్ ఇస్తారు మీరు? అంటే కంపల్సరీ కొన్ని బ్యాంక్‌లో ఎన్‌బీఎఫ్‌లో ఎలా చూస్తారంటే కంపల్సరీ వింటేజ్ ప్రూఫ్. కస్టమర్ బిజినెస్ చేస్తున్నారు. ఇన్ని బిజినెస్ రన్ చేసిన ఒక ప్రూఫ్ ఉంటది. లేబర్ లైసెన్స్ గానీ, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ గానీ. ఆ బేసిస్‌లో 3 ఇయర్స్ వింటేజ్ కంపల్సరీ ఉండాలి. మనం విత్ ఐటీఆర్స్ ఇస్తాం. వితౌట్ ఐటీఆర్స్ ఇస్తాం. ఒకవేళ కస్టమర్‌కి ఐటీఆర్స్ లేదు. ఇప్పుడు ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేస్తారు అంటే బ్యాంకింగ్. బ్యాంకింగ్ మీద తన ట్రాన్సాక్షన్స్ ఎంతున్నాయో బ్యాంకింగ్ మీద మనం ఎలిజిబిలిటీ తీసుకొని ఎంతవరకు ఎలిజిబిలిటీ వస్తదో దాన్ని బేస్ చేసి ఓకే మేడం. ఇప్పుడు ఈ లోన్స్ అనేది ఓన్లీ మీరు పర్టిక్యులర్‌గా హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకే ఇస్తారా? లేకపోతే అదర్ స్టేట్‌లో ఎక్కడున్న వాళ్ళకైనా ఇస్తారా? ఎక్కడైనా ఇస్తామండి. ఇక్కడనే ఉన్న పర్టిక్యులర్‌గా ఇక్కడనే ప్రాపర్టీ ఉంది కస్టమర్ ఇక్కడనే కాదు. కొంతమంది ఏందంటే కొంతమంది హైదరాబాద్‌లో అందరూ ప్రాపర్ ఇక్కడనే ఉండదు. కొంతమంది బతకడానికి వస్తారు కాబట్టి ప్రాపర్టీ ఎక్కడున్నా చేస్తాము. బట్ డెవలప్ అయ్యే ఉండాలి ప్రాపర్టీ. వాల్యుయేషన్ బట్టి మనం బేస్ చేసుకుంటాం. మేడం. ఇప్పుడు మీరు సాలరీడ్ ఎంప్లాయీస్‌కి అన్నారు గదా! ఇప్పుడు చాలామంది ఏందంటే వాళ్ళ ప్రాపర్టీ అనేది ఇక్కడ ఉంటుంది. హైదరాబాద్‌లో ప్రాపర్టీ ఉంటుంది. అతని జాబ్ వచ్చేసి యూఎస్ఏలో అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. అలా ఉన్న వాళ్ళకి మీరు ఎలా బేస్ చేసుకుంటారు మేడం? మనం ఎన్ఆర్ఐ కూడా హోమ్ లోన్స్ ఇస్తాం. ఎన్ఆర్ఐ కూడా మార్టిగేజ్ ఇస్తాం. కానీ కస్టమర్ యూఎస్‌లో ఉన్నారు. ప్రాపర్టీ ఇక్కడున్నారు. జీపీఏ కావాలి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎవరో ఒకరి పేరు మీద జనరల్ పవర్ ఆఫ్ అథారిటీ చేపిస్తే వాళ్ళని బేస్ చేసుకొని మనం లోన్ ఇస్తాం. కానీ మార్టిగేజ్ కావాలంటే కంపల్సరీ సెల్ఫ్ ఆక్యుపై ప్రాపర్టీ అయ్యుండాలి. ఎన్ఆర్ఐస్ ఎవరైతే మార్టిగేజ్ అడుగుతారో కంపల్సరీ సెల్ఫ్ ఆక్యుపై అంటే ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా ఒకరు ఆ ప్రాపర్టీలో స్టే చేస్తేనే అది మనం మార్టిగేజ్ కింద కన్సిడర్ చేస్తాం. లేకపోతే చేయలేం. ఓకే మేడం. దీనికి డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి చెప్పరా? అంటే డాక్యుమెంట్స్ అంటే నార్మల్‌గా మనం పీఎల్స్‌కి ఇచ్చుకునే డాక్యుమెంట్స్, ఇన్‌కమ్ డాక్యుమెంట్స్, సాలరీ అయితే 3 మంత్స్ పే స్లిప్స్, 6 మంత్స్ బ్యాంకింగ్, కేవైసీ డాక్యుమెంట్స్, కో అప్లికెంట్ అయితే ఆ డాక్యుమెంట్స్
ఇన్‌కమ్‌కి సంబంధించిన ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ తీసుకుంటాం. ప్రాపర్టీకొచ్చేసరికి సేల్ డీడ్, ఎన్‌ఈఎస్ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రాపర్టీ టాక్స్, ఈసీ. ఒకేళ ఒక అంటే బిలో 100 స్క్వేర్ యార్డ్స్‌కి మనకి ప్లాన్ పర్మిషన్ ఉండదు. ఒకవేళ అబోవ్ 100 స్క్వేర్ యార్డ్స్‌కి ప్లాన్ పర్మిషన్ ఉంటది. ప్లాన్ పర్మిషన్ తీసుకుంటాం. ఒకేళ ప్రాపర్టీ ఓపెన్ ప్లాట్ అయితుంటే కంపల్సరీ దానికి హెచ్ఎండిఏ పర్మిషన్ గాని, ఏదైనా ఒక లేఅవుట్ కాపీ గాని, పర్మిషన్ గాని ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఓకే. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్‌కి డాక్యుమెంటేషన్ మేడం? సేమ్ సెల్ఫ్ ఎంప్లాయీస్‌కి ఎలా చేస్తామంటే వింటేజ్ ప్రూఫ్, కస్టమర్ బిజినెస్ వింటేజ్ ప్రూఫ్, 3 ఇయర్స్ ఐటీ రిటర్న్స్, 1 ఇయర్ బ్యాంక్ స్టేట్‌మెంట్, జీఎస్టీ. ఒకవేళ పార్ట్నర్‌షిప్ అయితే పార్ట్నర్‌షిప్ డీడ్. ఆహ్, సేమ్ ఇన్‌కమ్ డాక్యుమెంట్స్ సేమ్ ఇవే తీసుకుంటాం. సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్స్, ప్రాపర్టీ టాక్స్ ఇవే తీసుకుంటాం. ఓకే మేడం. ఇప్పుడు చాలామంది కస్టమర్స్‌కి అంటే డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. కొంతమంది ఏందంటే డాక్యుమెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటది. బట్ కస్టమర్‌కి సిబిల్ వచ్చేసరికి 650 గాని, కొంతమందికి 600 గాని, 550 గాని ఇలాంటి సిబిల్ స్కోర్ ఉంటాయి. బట్ కాకపోతే వాళ్ళ దగ్గర ఇన్‌కమ్ డాక్యుమెంట్స్ గాని, సాలరీ అయితే తన సాలరీ 1,00,000 గాని అలా ఉంటాయి. కానీ సిబిల్ వచ్చేసరికి తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి గూడా మీరు లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారా? ఇస్తాం కానీ లేటెస్ట్ డీపీడీస్, చెక్ బౌన్సెస్ చెక్ చేసుకొని జెన్యూన్ రీజన్ బట్టి బ్యాంక్స్ యాక్సెప్ట్ చేయవు. కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వల్ల బేస్ చేసుకొని ఇస్తాం. జెన్యూన్ రీజన్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది ఓవర్ డ్యూ అమౌంట్ ఉంటే బిఫోర్ లాగిన్ కొన్ని పే చేస్తారు. కొంతమంది శాంక్షన్ కండిషన్‌లో పే చేస్తారు. బట్ ఎలాంటి ఓవర్ డ్యూ అమౌంట్ అయితే ఉండొద్దు. లేటెస్ట్ 3 మంత్స్‌లో ఎలాంటి డీపీడీస్, చెక్ బౌన్సెస్ ఉండకపోతే మనం ఓకే మేడం. థాంక్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ మేడం. చూసారు గదా ఫ్రెండ్స్, మీకు ఫర్దర్‌గా ఏ ఇన్ఫర్మేషన్ గావాలన్నా కింద స్క్రోల్ అయితున్న నంబర్‌కి కాంటాక్ట్ అవుతారు. థాంక్ యూ.